ఈ సృష్టిలో మనుషులే కాదు, కొన్ని మూగజీవులు కూడా దేవుని పరిచర్యలో వాడబడ్డాయి. కొన్ని బలమైన జీవులుగా ఉన్నాయి, కొన్ని బలహీనమైన జీవులుగా ఉన్నాయి. ఏది ఏమైనా దేవుని పరిచర్యలో వాడబడటం అనేది గొప్ప విషయం కదా. సముద్రములో ఉన్న మత్స్యము యోనాను మింగమంటే మింగింది, కక్కివేయమంటే కక్కివేసింది. మృంగటం చాలా సులువు, సముద్రపు ఒడ్డుకొచ్చి కక్కివేయటం అనేది చాలా కష్టం. అయినా దేవుని మాటకు తలవంచింది. ఈ మత్స్యములో విధేయత కనపడుతుంది. ఇదిలా ఉంటే మరో కొన్ని చేపలు ఏం చేశాయో తెలుసా? దేవుని మాట చొప్పున వలవేయగా 153 చేపలు వలలో చిక్కాయి. అవును, ఈ చేపలు అంతకు ముందు అక్కడే ఉన్నాయి, కానీ వారి వలలో పడలేదు. దేవుడు మాట సెలవివ్వగానే ఎక్కడెక్కడో ఉన్న చేపలు వచ్చి వలలో పడ్డాయి. అందుకే ఆ చేపలు గొప్ప చేపలుగా లూకా 21:11లో పిలువబడ్డాయి. ఈ చేపలలో మనకు ప్రాణత్యాగం కనబడుతుంది. ఇదిలా ఉండగానే మరొక చేప ఏం చేసిందో తెలుసా? పేతురు సముద్రంలో గాలము వేయగానే ఆ గాలానికి చిక్కిన ఒక చేప నోరు తెరిచి షెకెలు ఇచ్చింది. దేవుని పరిచర్యకు ఎలా ఇవ్వాలో ఈ చేప మనకు గొప్ప పాఠం నేర్పిస్తోంది. నోరు లేని జీవులే ఇలా ఉంటే మరి మీ సంగతేమిటి? ఒక్కసారి ఆలోచించండి.